స్టోరీలు బట్టి మోసపోవద్దు. ఈడ స్టోరీయే వేరు, ఆడ స్టోరీయే వేరు. మా స్కూల్లో నేను చదువుకునేటప్పుడు ఒక కాంపిటీషన్ పెట్టారు. కాంపిటీషన్ పెట్టినప్పుడు 2 సెలెక్ట్ అయ్యారు. దాంట్లో ఒకళ్ళు ఆయమ్మ కొడుకు, స్కూల్లో పనిచేస్తున్న, మా స్కూల్లోనే పనిచేస్తున్న ఒక ఆయమ్మ కొడుకు. ఇంకోడు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు. వీళ్ళిద్దరూ ఇంకో ఊరికి వెళ్ళాలి గిఫ్ట్ది ప్రైజ్ తీసుకోవడానికి. ఈ ఆయమ్మ కొడుకు పాపం డబ్బులు లేక జనరల్ బోగి ఎక్కుతున్నాడు, అదే ట్రైన్. వీడికి కాస్తంత డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడంటే ఆన్లైన్ రిజర్వేషన్లు వచ్చి, అప్పుడు టికెట్లు తీసుకునేవాళ్ళు. టికెట్ తీసుకొని ఆ పిల్లోడు, అప్పుడు చైర్ కార్ ఉండేది ఈ పినాకిని ఎక్స్ప్రెస్లో, ఆ చైర్ కార్ ఎక్కుతున్నాడు. ఇద్దరూ అదే స్టేషన్ నుంచి, వీడు జనరల్, వాడు చైర్ కార్ ఎక్కుతుంటే వాడు వీడిని నీ బతుకు జనరల్ బతుకు అనుకొని ఎక్కాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జనరల్ కేటగిరీలో వచ్చినోడికి ఫస్ట్ ప్రైజు, ఆ ఏసీ చైర్ కార్లో వచ్చినోడికి పార్టిసిపేటరీ, అంటే పాల్గొన్నావురా నువ్వు కూడా ఒకడు ఉన్నావులే, ఎందుకు పుట్టావు నీకే తెలీదు అన్నట్టు ఒక గిఫ్ట్ ఇస్తారుగా, దాన్ని పార్టిసిపేటరీ గిఫ్ట్ అంటారు. అట్లాంటిది ఒక గిఫ్ట్ ఆడికి ఇచ్చారు. ఆడికి ఇచ్చేటప్పుడు వీడు తోసుకుంటా పోతుంటే ఒకడు ఆపి, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు ఫలానా అని జనరల్ కేటగిరీ వాడు అంటే, పో నీదే ఫస్ట్ ప్రైజు అని ముందుకు తోశాడు. నీ పేరేంటి బాబు అని అంటే, నా పేరు ఫలానా. భలే వచ్చావులే, పో వెనక్కి పో అని అన్నాడు. ఈడ ట్రైన్ ఎక్కేటప్పుడు పిక్చరే వేరు, వాళ్ళు రిటర్న్ ట్రైన్కి వచ్చేటప్పుడు పిక్చరే వేరు. ఈరోజు పిక్చర్ చూసి నువ్వు ఏమాత్రం బాధపడిపోబాకు. నీకంటే ఎదిగిపోతున్న వాళ్ళు ఉంటారు, ఎదగని ట్రైన్ ఎక్కే వరకు దిగే వరకేలే. నీకంటే పైకొచ్చే వాళ్ళు ఉంటారు, నీకంటే ర్యాంకులు కొట్టేసే వాళ్ళు ఉంటారు, నీకంటే త్వరగా పిల్లలు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, కులాలో కట్నాలను ఆధారం చేసుకొని కొట్టేసే వాళ్ళు ఉంటారు. పోనీ పోనీ నీకంటే ముందు పోనీ. మనం ఇక్కడ వాళ్ళం కాదు, మనకు బహుమానం ఇక్కడ కాదు అక్కడ. ప్రిడా, ఎవడికి ఇక్కడ అక్కడ బహుమానం ఉండదు. ఆ మాట బాగా గుర్తుపెట్టుకో. ఏ పనికి 2 సార్లు బహుమానం ఉండదు, ఏ పాపానికి 2 సార్లు శిక్ష ఉండదు. నీ పనికి బహుమానం ఇక్కడ దొరికితే అక్కడ ఉండదు, అక్కడ దొరికితే